పంటల బీమా అన్నాడు. అరే అసెంబ్లీలో చెప్పింది కూడా అబద్ధమే ఆడతాడు. అంతేగాని దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పినోనికి అసెంబ్లీలో లెక్కన? దేవుని మీదనే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి చాలా పవర్ఫుల్. గాయని మీద ఒట్టు పెట్టి మాట తప్పినోనికి అసెంబ్లీ కంటే ఓ లెక్కన? అసెంబ్లీలో చెప్పిండు 2 సార్లు. ఏం చెప్పిండు? బడ్జెట్ ప్రసంగంలో చెప్పిండ్రు, ఈ సంవత్సరం నుంచి రైతులు ₹1 చెల్లించకుండా పంటల బీమా అమలు చేస్తా అన్నాడు. చెప్పి ఏడాది అయిపోయాయి, ఒక్క రైతుకు అమలు చేసింది లేదు, ఎవరికి ₹1 వచ్చింది లేదు. పోయిన బడ్జెట్ సెషన్ లో అన్నాడు, మార్చి 31 వరకు యాసంగి పంట రైతు బంధు అందరికి వేసేస్తా అన్నాడు అసెంబ్లీలో. మార్చి వాయే, ఇప్పుడు జూలైకి వచ్చే ఆ యాసంగి గోవిందా గోవింద అయిపోయింది. అంటే ఈయన దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడు, అసెంబ్లీ మీద ఎల్లో చెప్పి మాట తప్పుతాడు, ఎలక్షన్ల ముందు చెప్పి మాట తప్పుతాడు. అవేంటి గ్యారంటీ కార్డులు ఇచ్చిర్రు, బాండ్ పేపర్లు రాసిచ్చి మాట తప్పుతాడు. అబద్ధాల ముఖ్యమంత్రిన ఒక్కటి కూడా నిజం మాట్లాడే పరిస్థితి లేదు. రైతు బీమా ఉత్తదే, పంటల బీమా ఉత్తదే, రుణమాఫీ ఉత్తదే, రైతు బంధుకు రామ్ రామ్. ఏం చేసిండు రైతులకు ఒక్కటి చెప్పండి నాకు. ఈరోజు ఏదన్నా కొత్తది తెచ్చినవా నువ్వు? కేసీఆర్ ఇచ్చిన ఎగబెట్టుడు తప్ప, బంధు పెట్టుడు తప్ప, కోతలు పెట్టుడు తప్ప నువ్వు చేసిన ఒక్క మంచి పని రైతులకు చెప్పు. చేసిండు. ఏం చేసిండంటే, మా భూములు గుంజుకోవద్దు, మా భూములు మాకు కావాలంటే లగచర్ల గిరిజన రైతులకు బేడీలేసిండు, జైల్లో పెట్టిండు. మొన్న గద్వాల జిల్లా ధన్వాడలో ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మా ప్రాణం దెబ్బతింటది, మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, ఇథనాల్ ఫ్యాక్టరీ మాకు వద్దు అంటే ఆ పెద్ద ధన్వాడ రైతులకు బేడీలేసి జైల్లో పెట్టిండు రేవంత్ రెడ్డి. అంటే రైతులకు బేడీలేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది, రైతులను జైళ్లలో పెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది. ఇంతకు మించి రైతుల ఆత్మగౌరవాన్ని నువ్వు దెబ్బతీసినావు. దేశానికి అన్నం పెట్టే రైతు చేతులకు బేడీలేసిన రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్ర రైతులందరూ కలిసి గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ఈరోజు కోరుతా ఉన్నా. ఏ రకంగా మనసు వచ్చింది? మా భూములు లాక్కోవద్దు అంటే లంబాడి రైతులకు బేడీలేస్తావా? మా భూములు లాక్కోవద్దంటే బీసీ రైతులకు పెద్ద ధన్వాడలో బేడీలేస్తావా? ఇదేనా రైతు రాజ్యం? ఇదేనా రైతులను ఉద్ధరించేది? ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఏం రాజ్యం నడుస్తుందంటే రైతు రాజ్యం అంటే రేవంత్ రెడ్డి. నాయన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నడుస్తున్నది కేడీల రాజ్యం, బేడీల రాజ్యం నడుస్తుంది. రైతు రాజ్యం కేసీఆర్ జమాన్లో నడిచింది.